వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. రైట్, అప్డేట్స్ చూద్దాం. కూటమి పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం వైఎస్ జగన్. పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబు నమ్మలేమని చెప్పారు. ఒక్క జగన్ మీదకు బాబు దత్తపుత్రుడు బీజేపీ కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంతమంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారన్నారు సీఎం జగన్. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు మావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పనికి పంపిన ఎంతోమంది తల్లుల్ని నేను నా ఓదార్పు యాత్రలో చూశాను, నేను నా పాదయాత్రలో చూశాను. అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టింది ఓ జగనన్న అమ్మ ఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది. ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉండా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు చేసింది ఏమిటి? అక్క చెల్లెమ్మలను మోసం చేయడం తప్ప, విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి? మనం కలలుగంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు రాఖీ కడతారా? మీ అన్నకు మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేదు అని ప్రతి అక్క చెల్లెమ్మ తమ ఇంట్లో కూర్చొని, తమ పిల్లలతో కూర్చొని, తమ భర్తలతో కూర్చొని, తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు? జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే చంద్రబాబు హయాంలో ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను. ఆ అవ్వ తాతలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడుతూ రోజులు తరబడి ఆ పెన్షన్ సొమ్ము కోసం, ఆ అరకొరగా ఇచ్చే పెన్షన్ సొమ్ము కోసం ఎదురు చూస్తూ నిలబడుతూ ఉన్న పరిస్థితులు. ఆ చంద్రముఖి పాలన లకలక అంటూ రక్తం పీల్చే చంద్రముఖి గుర్తుకొస్తా ఉన్నాడా? గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమక్క గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమవ్వా గుర్తుకొస్తా ఉన్నాడా? మళ్ళీ ఎలాంటి పాలన కావాలా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది, స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు. ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, ఇది బాబు చేసిన డ్రీమ్.
రుణమాఫీ చేసేస్తా, మొదటి సంతకంతోనే పెట్టేస్తా అని నిలువున మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా ఆ బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తా ఉంటే చోద్యం చూశాడు. రైతన్నలంతా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీ పొలాలలో పెట్టే దిష్టి బొమ్మనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం, గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం, బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 మోసం, దగ. బాబు పాలనలో స్కీములు ఉండవు, కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి. మీ బిడ్డ జగన్ ఒక్కడే ఒకవైపు, బాబు దత్తపుత్రుడు బీజేపీ కాంగ్రెస్ మరోవైపు అన్నారు సీఎం జగన్. ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నానన్నారు. తనకు కోట్లాది గుండెలు అండగా ఉన్నాయన్నారు సీఎం జగన్. చంద్రబాబు కుట్రలు మోసాలపై యుద్ధం చేస్తున్నామని, టీడీపీ ఎంత దిగజారిపోయిందో దానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు. విశాఖ జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆనందపురంలో సీఎం జగన్ సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి అయ్యారు. జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు, అటువైపున చూస్తే ఇంతమంది. ఈ ఇంతమందికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందితో, ఇన్ని కుట్రలతో, ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, TV5 ఉండొచ్చు, కానీ మనకు సోషల్ మీడియా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవానికి కృషి చేస్తున్నామని అన్నారు సీఎం వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను నివేదిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సీఎం జగన్ను కలిశారు. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత వైఎస్ఆర్సీపీకే ఉందన్నారు సీఎం జగన్. కార్మికుల తరపున మొదట గళమెత్తింది తమ ప్రభుత్వమే అన్న సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్ పై తొలిసారిగా ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ప్రతిపక్షాలు స్టీల్ ప్లాంట్ విషయంలో నైతికతను, విలువలను విడిచిపెట్టేశాయని మండిపడ్డారు. టీడీపీ కూటమికి భారీ షాక్. ఆ పార్టీ కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాజువాక నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు, 65వ వార్డు అధ్యక్షుడు ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, తపాల అప్పారావు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరారు. అలాగే టీడీపీ యువజన విభాగం నేత ఏఎన్ఆర్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. సంక్షేమ సారథి వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. రేపు 22వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం.
రేపు ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్టుగా తెలిపారు. ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ కు చేరుకుని భోజన విరామం తీసుకుంటారన్నారు. తర్వాత కే కొత్తూరు మీదుగా అక్కవరం చేరుకుని సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని అన్నారు తలసిల రఘురాం. ప్రచార సభల్లో కూటమి నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, నారాయణమూర్తి, కిషోర్ బాబు అవినీతిలో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు మల్లాది విష్ణు. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టేందుకు చంద్రబాబు బోగస్ హామీలిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు సీఈఓ ఎంకే మీనా. బహిరంగ సభల్లో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓ ఎంకే మీనాకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు సీఈఓ నోటీసులు జారీ చేశారు. అయితే కొన్నింటికి సమాధానం ఇచ్చి మరికొన్నింటికి స్పందించలేదు చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈఓ మీనా సంతృప్తి చెందలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వీడియో క్లిప్లను పరిశీలించిన సీఈఓ మీనా చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు లేఖ పంపారు. ఆ లేఖకు వీడియో క్లిప్లను కూడా జత చేశారు. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి. రాజకీయ కక్షతో విజయవాడ సిపిని బదిలీ చేయించింది ప్రతిపక్ష కూటమి. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ జరుపుతున్న కాంతిరాణ టాటా బదిలీ అయ్యారు. సీఎం జగన్ పై కుట్రపూరితంగా హత్యాయత్నానికి రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న విజయవాడ సిపి కాంతిరాణ టాటాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో సిపి కాంతిరాణపై తప్పుడు ఫిర్యాదులతో ఆయన్ను బదిలీ చేయించారు. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతోంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్ట్ అయ్యాడు. టీడీపీ నేత బోండా ఉమకి వేముల సతీష్ అనుచరుడు. అయితే సీఎం పై హత్యాయత్నం కేసు విచారణ కీలక దశలో ఉండగా సిపి కాంతిరాణ టాటా బదిలీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. నెల్లూరులో ఆయన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. విజయసాయిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన సతీమణి సునంద, కుమార్తె నేహారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కూడా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తన సంపాదన, ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత 5 ఏళ్లలో ఆయన సంపాదన 114,76,00,000 కాగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో 73,92,00,000 చెల్లించినట్లుగా తెలిపారు. 20 కోట్ల విరాళాలు అందించానని, తనకు 64,26,00,000 అప్పులు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి. పిఠాపురంలో నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో పవన్ జాతీయ పతాకాన్ని వినియోగించారని ఫిర్యాదు చేశారు. అలాగే రిటర్నింగ్ ఆఫీస్ వద్ద 100 మీటర్ల నిబంధనను కూడా పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పచ్చమొక్కలు రెచ్చిపోయాయి. గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ నామినేషన్ సందర్భంగా టీడీపీ నేతలు బరితెగించి ప్రవర్తించారు. ఏకంగా పోలీసులపై దాడికి దిగారు. ర్యాలీగా వస్తున్న టీడీపీ కార్యకర్తలను ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని సూచించినందుకు రెచ్చిపోయారు. సీఐ మారుతి శంకర్ను బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారు. అంతకుముందు ఒక మద్యం షాప్ ముందు క్యూ కట్టిన టీడీపీ కార్యకర్తలు పరస్పరం గొడవ పడ్డారు. ర్యాలీలో పాల్గొంటే 2 క్వార్టర్ బాటిల్స్ ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చారని వీరంగం చేశారు. చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బాబు మాటలు నమ్మి ఎన్ఆర్ఐలు బలి కావద్దన్నారు మంత్రి జోగి రమేష్. ఎన్ఆర్ఐలు ప్రజాసేవ చేస్తే అభ్యంతరం లేదని, ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తే మాత్రం ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. పేద గడపలను తాకి ఈరోజు వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే, వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కల్పిస్తూ ఉంటే, ఆరోగ్యంగా బ్రహ్మాండంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య సేవలు చేస్తూ ఉంటాయి. అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటా ఉంటాయి. వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉంటాయి.
మీకు ఎందుకు రా బాబు కడుపు మాట? అంటే మీరు కుల అహంకారులా, కుల పెత్తందారులా? ఏం చూసుకొని మీకు? పవన్ కళ్యాణ్ ఆశపడ్డ కంకణం దొరికిందని, ఆయన ఆశ నెరవేరిందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. కంకణం చూపించి పుర్రెలు లెక్కేస్తే ఫక్తు రాజకీయ నాయకుడు చంద్రబాబుని విమర్శించారు. ఆయన ముసలిపులి చంద్రబాబు నీడలో పవన్ అనే ఫారం కోడి బతుకుతోందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆశపడిన కంకణం దొరికింది, వారి ఆశ నెరవేరింది. కానీ కంకణం చూపించి కంకణాలు అంటే పుర్రెలు లెక్క వేసేటువంటి పక్తు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ముసలి పులి చంద్రబాబు నాయుడు గారు నీడలో ఎప్పటికీ ఈ ఫారం కోడి పవన్ కళ్యాణ్ గారు బతకరు. కోళ్ళ ఫారం అదే జనసేన పార్టీ కూడా ఉండదు, జనసేన పార్టీ కూడా ఉండదు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహేశ్వర్ రెడ్డి ఓ ఫ్లోర్ లీడరా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై కొందరు అనవసరంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మర్డర్ కేసుల కిరాయి మర్డర్ల మదన్మోహన్ రెడ్డి, రామరెడ్డి, భూషం ఇది మాట్లాడితే వెంకటరెడ్డి 1000 కోట్లు సంపాదించినాడు. 1000 కోట్లు సంపాదించి వినోద్ రెడ్డి ఇంత కిరాయి ఈయనే ఉన్నాడు. కిరాయి కోసం వచ్చిన వాళ్ళు కనబడతారు. ఏంటంటే ఈ నెల కిరాయి అంటాడు. 1000 కోట్లు కిరాయి ఎందుకుంటారు? నాకేం భయమా? నాకు ఓ ఇల్లున్న హైదరాబాద్ అన్నదాలు కట్టించి నా దేవుడు పైసలు ఉంటే వాడు లేని వస్తే అది ఎవడే పెట్టారు. ఈయన వీడి చేసిన అప్పులు కానీ వాడి కోర్టుడు కానీ ఈడ ట్యాప్ చేసిన వాడు జైల్లోనే ఉన్నాడు, వాళ్ళకి బెయిల్ రాదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు బెయిల్లోనే ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఆమెకి బెయిల్ రాదు. ఇంకా తండ్రి కొడుకు వాళ్ళు ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతాడో తెలియదు జైళ్ళకు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ అర్ధరాత్రి బలంగా వీచిన గాలి దుమారంతో బ్రిడ్జిపై సిమెంట్ గార్డర్స్ కింద పడిపోయాయి. 2016 ఆగస్టు నెలలో 49 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. 9 సంవత్సరాలుగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈడీ సిబిఐ కేసులో కవిత కస్టడీని మే 7 వరకు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు దర్యాప్తు అధికారులు. 14 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు దర్యాప్తు అధికారులు. కస్టడీ పిటిషన్లో ఈడీ కొత్త అంశాలేం చేర్చలేదు. కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాది. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఆరోపణలు తప్ప కొత్తగా ఏం చెప్పడం లేదన్నారు. కేసు విచారణ పురోగతిని కోర్టుకు అందజేసింది ఈడీ. కవిత అరెస్టుపై 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని న్యాయమూర్తికి తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హనుమాన్ చాలీసా వినడమూ పాపమే అవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటకలో చాలీసా వింటున్న దుకాణదారుడిపై దాడి చేశారని, ఇది కాంగ్రెస్ నీతి అంటూ ధ్వజమెత్తారు. రాజస్థాన్లోని టోంక్లో బీజేపీ ర్యాలీలో మాట్లాడారు ప్రధాని మోదీ. ప్రజల విశ్వాసాలను కాంగ్రెస్ పట్టించుకోదని మండిపడ్డారు. రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన పార్టీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని దుయ్యబట్టారు ప్రధాని. లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది బీజేపీ. పార్టీ స్టార్ క్యాంపైనర్లు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షా. మాల్దా దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీరూప మిత్రా చౌదరి తరపున ప్రచారం నిర్వహించారు. మాల్దా సౌత్ లో 2009 నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం నడుస్తోంది. గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అబూ హసీం ఖాన్ చౌదరి వరుస విజయాలు సాధించారు. ఈసారి ఆయన కొడుకు ఇషా ఖాన్ చౌదరికి టికెట్ ఇచ్చింది హస్తం హైకమాండ్. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాలో ఓటమి పాలైన శ్రీరూప మిత్రనే మరోసారి బరిలోకి దించింది బీజేపీ.
రైట్ బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 73,738 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 22,368 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 1.23%, రియాలిటీ సూచీలు 2.42%, పవర్ సూచీలు 0.56%, టెలికాం సూచీలు 4.2% లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ లిస్ట్ లో గ్రాసిమ్ 3.9%, భారతీ ఎయిర్టెల్ 3.83%, మారుతి 1.48% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో సన్ ఫార్మా 3.56%, బీపీసీఎల్ 1.65%, రిలయన్స్ 1.36% నష్టపోయాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,400 రూపాయలు తగ్గి 66,150గా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,530 రూపాయలు తగ్గి 72,160గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు 1,450 రూపాయలు తగ్గి 67,000 గాను, 24 క్యారెట్లు 1,570 రూపాయలు తగ్గి 73,100 రూపాయలుగాను ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 66,150 రూపాయలుగా పలుకుతోంది. 24 క్యారెట్ల 72,160గా ఉంది. ఇక కిలో వెండి 2,500 రూపాయలు తగ్గి 85,500 రూపాయలు పలుకుతోంది. వాతావరణ వివరాల్లోకి వెళ్దాం. భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్నటి వరకు ఉన్న అల్పపీడన ద్రోణి బలహీనపడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. టీవీ బులెటిన్లోని అప్డేట్స్.